Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో జూన్ 29కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 61వ అధ్యాయం. దీని శీర్షిక ఏంటి అనంటే ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఎవరు అనేటువంటి ప్రశ్న పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ కీలకమైనటువంటిది. కొత్త నిబంధన అయితే ఈజీ, సువార్తల్లో ఆ ప్రశ్న ఉంటుంది. హూ ఈజ్ దిస్ అనేటువంటి ఆశ్చర్యకరమైనమాట. హూ ఈజ్ దిస్ అనేటువంటిది ఇక్కడ కూడాను ఆ ఆ వ్యక్తి ఎవరు, ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తి ఎవరు అని ప్రశ్న అడిగేటువంటి రీతిగా ఆ వ్యక్తి ఉంటాడు. దాని గురించి మనం చెప్పుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇక్కడ రెండు విషయాలపై మనసు పెడతాను అని కార్సన్ గారు చెప్తున్నారు. మొదటిగా ఇక్కడ ఉన్న ఆలోచనలో యెషయా 61 ఏ విధంగా కూర్చబడింది, ఫ్లో ఆఫ్ థాట్ అంటారు కదా, అవుట్లైన్ కూడా చూపించేది. అది ఫ్లో ఆఫ్ థాట్ని చూపించేది. ఆలోచన తీరు ఎట్లా ఉంటుంది, గ్రంథ రచయిత యొక్క ఆలోచన తీరు ఎట్లా ఉంటుంది, చాలా ముఖ్యం. ఆ గ్రంథకర్త ఏం చెబుతున్నాడో అదే దేవుని యొక్క సందేశం మనకి. అది ఆలోచించకుండా ఏదో ఒక వాక్యం తీసుకుని మనం చెబితే అది మన సందేశం కానీ మరి దేవుని యొక్క సందేశం కాదు. కాబట్టి ఆయన గ్రంథకర్త ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క అధ్యాయం అంటే 61వ అధ్యాయం బిబ్లికల్ థియాలజీలో, బైబిలు ధర్మశాస్త్రంలో ఏ విధంగా ధర్మశాస్త్రానికి ఏ విధంగా తోడ్పడుతుంది, వాట్ ఈజ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టువర్డ్ బిబ్లికల్ థియాలజీ అనేటువంటిది, ఈ రెండు విషయాలు మనం చర్చించుకుందాం. మొదటిది, ప్రస్తుత క్రమము ఎల్లప్పుడూ కొనసాగదని యెషయా 60 స్పష్టం చేసింది. అంతులేని ఆశీర్వాదంతోనూ తిరుగులేని తీర్పుతోనూ గుర్తించబడే కాలము వస్తున్నది అని 60వ అధ్యాయంలో చూసాం. రెండవదిగా ఈ చీలినటువంటి అంశం, ఆశీర్వాదాలు ఒక ప్రక్క, తీర్పు మరొక ప్రక్క. ఈ చీలినటువంటి అంశం యెషయా 61లో ఆ యొక్క అంశం కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ దాని పేరు ఎట్లా ఉంటుందంటే హితవత్సరం ఒక ప్రక్క, రెండవది ప్రతిదండన దినం మరొక ప్రక్క. అది ప్రకటించబడుతుంది. 61 మొదటి 9 వచనాలు చదువుకుందాం. ప్రభువుకు యెహోవా నా ఆత్మ మీదికి వచ్చినది, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు,
వారికి పేరు పెట్టబడును. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయక వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు. వారు యాజకులనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఇంకే 10, 11 తర్వాత చదువుకుందాం. ఇక్కడ రెండుగా చీలినటువంటి ఈ విషయం హితవత్సరం మరి ప్రతిదండన ప్రకటించబడుతుంది. ప్రతిదండన అంశము 63 వరకు విశ్లేషించబడలేదు. 63లో విశ్లేషించబడింది. ఈ 61, 62 ఈ అధ్యాయాల్లో హితవత్సరం గురించి చెప్పబడింది, విశ్లేషించబడింది, ఎక్స్ప్లెయిన్ చేయబడింది. యెహోవా ఆత్మ తన మీదికి వచ్చి ఉన్నదని ప్రభువు విమోచన ప్రణాళికను నెరవేర్చుటకు ఒక వ్యక్తి చెప్పుచున్నట్లు యెషయా 61 మొదలవుతున్నది. మొదటి 6 వచనాలు. ఇది 5వ పద్యం, సేవకుని గురించినటువంటి 5వ పద్యం. 4వ పద్యం 53 మనం చదువుకున్నాం. ఆయన శ్రమపడినటువంటి సేవకుడు. ఇక్కడ మాదిరికరమైనటువంటి సేవకుడని 42లో చూసాం. ఇక్కడ 61లో చివరి పద్యం, సేవకుని గురించినటువంటి చివరి పద్యం. అక్కడ ఏంటి అని అంటే, యెహోవా ఆత్మ తన మీదికి వచ్చి ఉన్నదని ప్రభువు విమోచన ప్రణాళికను నెరవేర్చునని ఒక వ్యక్తి చెప్పుచున్నాడు. దాంతో ఈ యొక్క అధ్యాయం మొదలవుతుంది. అటు తరువాత నీతి న్యాయాలతో సంతోష సునాదాలతో నిండుకొని నా నిత్య నిబంధనను ప్రకటిస్తూ ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నాడు. 7, 8, 9 ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ వాగ్దానములు నెరవేర్చున్న అతను వ్యక్తపరుస్తూ ఏకైక స్వరంతో, అది యెషయా స్వరమని ఊహించుకోవచ్చు. ఈ అధ్యాయము ముగిస్తున్నది. ఓకే, 10, 11 వచనాలు చదువుకుందాం. ఏంటి? ఈ వాగ్దానములు నెరవేరనున్న ఆశను వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు చేసినటువంటి వాగ్దానాలను అవి నెరవేరుతాయి అనేటువంటి ఆశ ఈ 2 వచనాల్లో వ్యక్తమవుతుంది. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు.
నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుతున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మెలకను మొలిపించు భూమి మొలకను మొలిపించునట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. ఈ వాగ్దానాలు నెరవేరుతున్నట్లు ఆ యొక్క ఆశ వ్యక్తపరచబడింది. ఆ విధంగా ఈ అధ్యాయం ముగిస్తున్నది. అంటే ఇప్పుడు మొదటిగా మనం ఏంటంటే ఈ అధ్యాయం యొక్క అవుట్లైన్ ఏ విధంగా ఆ ఆలోచన జరుగుతుంది. ఈ సేవకు మొదటి 6 వచనాలు సేవకునితో మొదలెడుతుంది. ఎలాంటి సేవకుడు అంటే మరి దేవుని యొక్క ప్రణాళికను కొనసాగించేటువంటి సేవకుడు. దేవుని యెహోవా యొక్క ఆత్మ ఆయనపై వచ్చినది. ఆయన ఆత్మతో అభిషేకించాడు అని ఆ 6 వచనాలతో మొదలవుతుంది అన్నమాట. అటు తర్వాత ఏం జరుగుతుందంటే 7, 8, 9 మనం వచనాల్లో చదువుకున్నటువంటి రీతిగా నీతి న్యాయాలతో సంతోష ఆహ్, సంతోష సునాదాలతో నిత్య నిబంధనను ప్రకటిస్తూ ప్రభువే స్వయంగా ఈ మాటలు చెబుతున్నాడు. చివరికి మరి ఆయన చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాలు, ఆ రక్షణ వాగ్దానాలు, నీతి న్యాయాలతో ఉండేటువంటి ఆ సునాదాలు అవి అనుగ్రహిస్తాను అన్నటువంటి ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాడు, తప్పగా నెరవేరుస్తాడు అనేటువంటి ఆశను వ్యక్తపరుస్తున్నటువంటి రీతిగా ఈ యొక్క అధ్యాయం ముగిస్తున్నది. ఆ యొక్క అవుట్లైను ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్క వచనం దాన్ని విశ్లేషించటానికి సమయం లేదు. ఆయన యొక్క ఆలోచన తీరు ఎట్లా ఉన్నదో మనం నేర్చుకున్నాం. ఇక రెండవది, ఈ యొక్క అధ్యాయం ఏ విధంగా బిబ్లికల్ థియాలజీకి దోహదపడుద్ది అనేటువంటి ఆ యొక్క అంశం, దాని గురించినటువంటిది రెండవ పాయింట్. అయితే మొదటి 6 వచనాల్లో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? ముందు చెప్పినటువంటి రీతిగా ఈయన ఎవరు? ఈ వ్యక్తి ఎవరు? మొదటి పంక్తిలోని ప్రాముఖ్యమైన ఒక క్లూ, ఒక జాడ కనిపిస్తుంది. మొదటి పంక్తిలోనే ఉన్నదన్నమాట. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది అని ఆయనే పేర్కొంటున్నాడు. గమనిస్తూ చదువుతున్నటువంటి వారు 2 వాక్య భాగాల్ని గుర్తు చేసుకుంటారు. అదేంటంటే ఆ యొక్క సేవకుడు ఆత్మ తనపై ప్రత్యేకమైనటువంటి రీతిలో తన మీద నిలుచుతున్నట్లు యెషయా అప్పటికే చిత్రీకరించి ఉన్నాడు ఈ 2 భాగాల్లో. ఓకే. 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. నెక్స్ట్ వచనం. ఓకే. ఆ 2 వచనం చాలు. అంటే ఆయన మీదకి
ఆత్మ వస్తుంది. జ్ఞాన విమోచనలకు సంబంధించినటువంటి ఆత్మ ఆయన మీద ఉంటుంది. మరి యోహాను సువార్త 3:34 కూడా చదువుకుందాం. యోహాను సువార్త 3:34 ఏలయనగా దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఓకే అని యేసుక్రీస్తు తనను గురించి ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. అంటే ఆయనపై ఆత్మ ఉంటుంది. లేదు, అక్కడ యోహాను బాప్తిస్మమిచ్చు యోహాను చెబుతున్నటువంటి మాటలు. దానితో పాటు సేవకునితో దేవుడు చెబుతున్నట్లు కూడా యెషయా చిత్రీకరిస్తున్నాడు. మరి ఇక రెండు వాక్య భాగాల్ని గుర్తు చేసుకోవాలని చెప్పాం కదా. మొదటిది 11వ అధ్యాయం, యెషయా 11వ అధ్యాయం. రెండవది 42వ అధ్యాయం 1వ వచనం. ఆయన యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అనేటువంటి మాటలు దాని గురించి మనం చెప్పుకున్నాం. దీనికి అత్యంత స్పష్టమైన సారాంశం ఏంటి అని అంటే, యెషయా ఇప్పుడు చదువుతున్నటువంటి వాక్య భాగం యెషయా మొదటి 6 వచనాల్లో మాట్లాడుతున్న వ్యక్తి మెస్సయా సేవకుడు. మెస్సయా సేవకుడు. యెషయా 40 నుండి 55 డ్యూటరో ఐజయా అని చెప్పాం కదా. ఆ 40 నుండి 55లో అత్యున్నతమైనటువంటి సేవకుడు ఆయన సూచించేటువంటి మాటలు మెస్సయా సేవకుడు అనేటువంటిది. మరి యెషయా మొదటి 5 అధ్యాయాలు యొక్క ప్రజలు ఎదురు చూస్తున్న మెస్సయా. మరి మొదటి 35 అధ్యాయాల్లో మనం ఏం చూస్తామంటే మెస్సయా గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలుగా మనం చూస్తాం. కాబట్టి ఈ మెస్సయా సేవకుడైనటువంటి మెస్సయా తనను గురించి చెప్పబడినటువంటి ఈ యొక్క సేవకుడు ఎవరు, ఆయన సేవకుడు ఎవరు అని అంటే అలాంటి సేవకుడు, మెస్సయా సేవకుడు. వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయా సేవకుడు, సేవకుడిగా ఉన్నటువంటి మెస్సయా. అందువలన నజరేతులోని సమాజ మందిరంలో యెషయాలోని ఈ వచనములు ఉద్దేశపూర్వకంగా తనకు వర్తిస్తున్నట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు తనకు అన్వయించుకున్నట్లో కొంచెమైనా ఆశ్చర్యం ఉండదు. ఈ మాటలు చదువుకుందాం. ఈ మాటల్ని యెషయాలో ఉన్నటువంటి 61 1 నుండి 6లో ఉన్నటువంటి ఆ వచనాలని యేసుక్రీస్తు తన గురించి చెప్పబడినటువంటి రీతిగా తనకు అన్వయించుకుంటూ ఈయన చదివాడు. ఎక్కడ? నజరేతు సమాజ మందిరంలో. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్తరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ప్రభు హితవత్తరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాను అనేటువంటిది. ఆత్మచేత అభిషేకింపబడిన ఈ మెస్సయా సేవకుడు, సర్వెంట్ మెస్సయా దాదాపు ఖచ్చితంగా శృంగార సంవత్సరమును, ఇయర్ ఆఫ్ జూబిలీని సూచిస్తున్నది. ఇయర్ ఆఫ్ జూబిలీ అని అంటే 7
7 సబ్బాతుల తరువాత 7 7 సబ్బాతులు అంటే 7 సంవత్సరాల తర్వాత 7 7 ఏళ్ళు 49 సంవత్సరాల తర్వాత అంటే 50వ సంవత్సరంలో జరిగేటువంటి ఆ యొక్క శృంగార సంవత్సరం శృంగానాద సంవత్సరం అని అంటారు. అంటే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అప్పుడు మోషే నిబంధన ప్రకారము బానిసలకు విముక్తి కలుగుతుంది. ప్రతి 50 సంవత్సరాలకి బానిసలందరూ వాళ్ళకి విడుదల కలుగుతుంది. బలవంతంగా అమ్మినటువంటి ఆస్తిపాస్తులు తిరిగి వాళ్ళకి చెందుతాయి అని ఇక్కడ 25:8-55లో లేవీకాండంలో మనం చదువుకుంటాం. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఓకే, మరి ప్రతిగా ఉన్నటువంటి ఆ యొక్క పదాలని ఎత్తి చెబుతున్నాం ఇక్కడ. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభారితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును అనుగ్రహించుటకు ఆయన వచ్చును. చెర ప్రజలు తిరిగి వచ్చినప్పుడు మొదటి ఇన్స్టాల్మెంట్లో జరిగిన ఎడల పాడుగానున్న స్థలమును తిరిగి కట్టుట, ఓకే, అది ఒక విధంగా నెరవేరింది. కానీ దీని అంతిమ నెరవేర్పు వీటన్నిటినీ పేల్చివేస్తుంది. ఇట్ ఈస్ బర్స్టెడ్. అంటే చెరలో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి వస్తారు. దానికి ఎంతవరకు దానికి వాళ్ళు ఆశించేటువంటి రీతిగా ఈ వాగ్దానాలు ఉంటాయి. కానీ వీటన్నిటికీ మించినటువంటి రీతిగా ఈ యొక్క లాంగ్వేజ్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఈ మాటలు అక్కడ అంతిమంగా అక్కడ నెరవేర్పు జరుగుతుంది. వీటన్నిటికీ మించినటువంటి తీరులో ఇది జరుగుద్ది అని గ్రహించాలి. మరలా దీన్ని చదువుకుందాం. అంటే యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడని యెషయా 61 నుండి ఆ యొక్క గ్రంథాన్ని చదివాడని కదా. కాబట్టి ఆయనకు వర్తించుకున్నాడు. యేసుక్రీస్తు వలన ఆయన సువార్త వలన జరిగేది ఏంటి, ఆయన సేవ వలన జరిగేది ఏంటి అనేటువంటి మాటలు మరలా చదువుకుందాం. దీనులకు సువార్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. తర్వాత బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును అనుగ్రహించుటకు ఆయన వచ్చును. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వస్తాడు, రక్షకుడు వస్తాడు, మెస్సయ వస్తాడు, సేవకుడు వస్తాడు. పేద చెర ప్రజలు తిరిగి వచ్చినప్పుడు అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఇది నెరవేరింది. వారు తిరిగి కట్టినప్పుడు అది కూడా నెరవేరింది. కానీ అన్నిటికంటే మరి ఈ టాన్ ఎస్కటాన్లో అంతిమ దినాల్లో పూర్తిగా నెరవేరుతుంది. ప్రార్థన చేసుకుంటాం. Of the Lord Jesus Christ, the love of the Father and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen.
గాడ్ బ్లెస్ యూ.